నల్గొండ జిల్లా దామరచర్ల మండలం కోండ్రపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు పగిడి రాధా రామలింగయ్య గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్కారం మేడం. కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచి కొనసాగుతున్నారు? పార్టీని ఎలా బలోపేతం చేస్తున్నారు మేడం? మా సారు ఎప్పటి నుండో ఉంటున్నారు. ఆయనకి కొంచెం గుర్తెరిగిన కాడి నుండి ఆ పార్టీలోనే ఆ సేవ చేసుకుంటూనే ఉంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ సేవ చేసుకుంటూనే. అయితే కొంచెం డెవలప్ కాలే కొండ్రపోలు. సరే మేడం, ఈ కోండ్రపల్లి గ్రామ పంచాయతీ గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందంటారు? అంటే ఇక మామూలుగా ఏమంత మార్పు లేదు. మామూలుగా గత సర్పంచ్ హయాంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగింది? పెద్దగా ఏం అనిపించలేదండి. ఇక ఈ గ్రామంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి మేడం? ఇంకా చాలా ఉన్నాయి. కరెంటు ప్రాబ్లం ఉంది, వాటర్ ప్రాబ్లం ఉంది, కాలువలో ప్రాబ్లం ఉంది, ఉన్నాయండి మేడం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 6 గ్యారంటీలు ఎలా అమలవుతున్నాయి? ప్రజలు ఎలాంటి స్పందన ఉందంటారు? ప్రజల్లో పర్వాలేదు కొంచెం, కాకపోతే ఇంకా డెవలప్ కావాలి. 6 గ్యారంటీలు ఎట్లా అమలవుతున్నాయి? 6 గ్యారెంటీలు అంటే ఇప్పుడు సన్నబియ్యం వస్తున్నాయి, అదే లక్ష్మీ పథకం, ఏది కళ్యాణ పథకం, ఏదో కళ్యాణ లక్ష్మి పథకం వస్తుంది, అవి వస్తున్నాయండి. ఇటీవల గ్రామ సభలలో ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లులు వస్తున్నాయి. పేదలకు నిరుపేదలకు అందుతున్నాయా? అందుతున్నాయండి. ఎన్ని ఇళ్ళు వచ్చినాయి మేడం ఈ గ్రామానికి? 42 వచ్చాయి. అరువులకే అందుతున్నాయి అంటారు. ఇప్పుడు గత మాజీ ఎమ్మెల్యే నల్లబోతు భాస్కరరావు ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది ఈ నియోజకవర్గం? ఏం జరగలేదు, బాగా ఏం జరగలేదు. ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది అంటారు? కొంచెం పర్వాలేదండి. ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు ఎమ్మెల్యే గారు? ఉంటున్నారండి. ఇప్పుడు రేపు అంటే స్థానిక సమస్యలు చాలా ఉన్నాయి అంటున్నారు గ్రామంలో. బాగా విపరీతమైన సమస్యలు ఏంటంటే పారిశుద్ధ సమస్యలు ఉన్నాయి అంటున్నారు, కుక్కల బెడద ఉందంటున్నారు, కోతుల బెడద ఉందంటున్నారు. అవునండి. వీటన్నిటిని పరిష్కారానికి మరి మీరు ఏమైనా మార్గం చూపుతారా? చూద్దామనే కదా, చూద్దామనే. ఇంకా మీరు ఒక మహిళగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఎలాంటి సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, మహిళలకు ఎలాంటి చొరవ చూపుతుందంటారు కాంగ్రెస్ పార్టీ? మంచిగానే ఉందండి. స్నేహితులు లాగే బాగానే ఉంటున్నారు. కొంచెం ఏదన్నా కష్ట సుఖమైనా అందరూ వచ్చి మాట్లాడుకోవటం చేయటం జరుగుతుంది. ఇక అంతా మంచిగానే ఉన్నామండి. వాళ్ళకి కాంగ్రెస్ పార్టీలో మహిళలకు ఏ విధంగా అవకాశాలు దక్కుతున్నాయి అంటారు? అంటే ఇక ఈ రేషన్ బియ్యం, ఈ పింఛను, ఇవి అధిష్టానం గుర్తించి మీకు అవకాశం ఇస్తే పోటీ చేస్తారా మేడం? చేయాలనే ఉంది. ఉంటే మీ దగ్గర ఏమైనా సమగ్రమైన ప్రణాళిక ఉందా ఏమన్నా? అంటే ఈ గ్రామంలో ఉందండి, చాలా సమస్యలు ఉన్నాయండి. ఆ పరిష్కారానికి ఎలాంటి చొరవ చూపుతారు మరి మీరు? అంటే నా భర్త సీనియర్ నాయకుడు, దాని ద్వారా నాకు కూడా కొంచెం అవగాహన ఉంటుంది కాబట్టి చేయగలుగుతా అనే నమ్మకం ఉంది కాబట్టి చేద్దాం అనుకుంటున్నా. మేడం, ప్రజలైతే బాగా ఇబ్బంది పడుతున్న సమస్య కోతులు, కుక్కలు. వీటిని నియంత్రించాలి. అవి కాలువలు, వాటరు, ఇవన్నీ ఉన్నాయి. కొంచెం కరెంటు, ఈ ప్రాబ్లాలు ఉన్నాయండి. వీటన్నిటి ఎట్లా పరిష్కారం చేయగలుగుతారు మీరు? చూద్దాం, రావాలి కదా. అధికారంలో మీరే ఉన్నారు కదా ఇప్పుడు, మరి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేసే అవకాశం చేయాలనే ఉంటుంది కదా. అది మా సారు పుట్టిన పెరిగిన ఊరు, ఇది అభివృద్ధి చేయాలనే ఉంటుంది కదా. మహిళలు బాగా బెల్ట్ షాపులు నియంత్రించాలంటారు. మీరు ఒక మహిళగా బెల్ట్ షాపుల నియంత్రణ కోసం మీ పోరాటం ఎలా ఉంటుంది? మీరేం చెప్తారు ప్రజలకు? చూద్దాం, పదవిలో వచ్చినప్పుడు తప్పకుండా బెల్ట్ షాపుల నియంత్రిస్తాం. అలాగే యువతకు కూడా బాగా చదువుకోవడానికి లైబ్రరీ సౌకర్యం కల్పించాలండి. లైబ్రరీ కంపల్సరీ కావాలి, ఉద్యోగ కల్పన కోసం కావడానికి. అవునండి. కొంచెం నిరుద్యోగ సమస్య కూడా ఉంది బాగుందండి. మరి స్థానికంగా ఉన్న ఫ్యాక్టరీలలో కావచ్చు, దామరచర్లలో ఉన్న ఫ్యాక్టరీలలో యువతకు ఉద్యోగాల విషయంలో ఎమ్మెల్యే గారితో ఎలాంటి మీరు వాళ్ళకు ఉద్యోగ కల్పన కల్పించే అవకాశం ఉంది? అదే లైబ్రరీ పెట్టేసి వాళ్ళకి కొంచెం అవగాహన వచ్చేటట్టుగా, కొంచెం జాబులు వచ్చేటట్టుగా కొంచెం మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. మేడం, ఎలక్షన్లు అంటేనే డబ్బు, మద్యం వేర్లై పారుతుంది. అలాంటి సంస్కృతి పోవాలంటే ఓటర్లలో, ప్రజల్లో ఎలాంటి చైతన్యం రావాలంటారు? రాజకీయ పార్టీలే డబ్బులు, మద్యం ఇచ్చి ప్రలోభాలకు గురి చేస్తున్నాయి. మాకు అట్లా లేదు అండి, మాకు అట్లా లేదు. మాకు అంతా అనుకూలంగానే ఉన్నారు. మా సార్ అంటే అభిమానం,
లేడీస్కి నేనంటే అభిమానం. పర్వాలేదు, మాకైతే అట్లా లేదండి, అభిమానంతో వేస్తారు. మీరు ఈ కొండ్రపోలు గ్రామ పంచాయతీ ప్రజలకు, ఓటర్లకు ఏం చెప్తారు? రేపు వచ్చే ఎలక్షన్లు, రేపు జరగబోయే ఎలక్షన్ల గురించి మీకు అంటే మీకే ఓటేయాలంటే ఏం చెప్తారు ప్రజలకు, ఓటర్లకు? నేను గెలిపిస్తే దాన్ని బట్టి, నన్ను గెలిపిస్తే అంతా అభిమానంగానే ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు ఒక తోడబుట్టిన తోడులాగా, అక్క చెల్లెల్లా కలిసిపోయి ఉంటారు. ఇక ఒకవేళ గెలిస్తే నా వంతు కృషి నేను చేస్తానండి. మేము నిత్యం ప్రజలకు అందుబాటులోనే ఉంటాం. ఈ ఊర్లోనే ఉన్నాం కాబట్టి అందుబాటులోనే ఉంటాం, ఇక్కడే ఉన్నాం. కాంగ్రెస్ లీడర్లు ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని ఏకాగ్రం చేయాలని పట్టుదల ఎందుకు వస్తుందన్నట్టు ఇక్కడ ఉన్న నాయకులకు, అంటే వాళ్ళని బయోగ్రఫీలో లేదండి అభిమానం. మా సార్ ఎప్పటి నుండో ఈ ఈ గడ్డ మీద కనీసం ఈ అంత రాజకీయం చేసినా కూడా ఎక్కడికి మారలేదండి. ఈ కొండ్రపోల్లోనే, ఇక్కడే నిత్యం ఈ జనాలలోనే తిరుక్కుంటూ, ఈ జనాల్లోనే, ఈ ఊళ్ళో పుట్టి పెరిగింది కాబట్టి ఈ ఊర్లోనే ఉండాలి, ఈ ఊరే అభివృద్ధి చేయాలి అన్న సంకల్పంతో ఇక్కడే ఉన్నారు మా సారు. ఆ అభిమానంతో నన్ను కూడా గౌరవిస్తున్నారు అందరూ, జెంట్స్ అయినా లేడీస్ అయినా. మిమ్మల్ని గౌరవించి మిమ్మల్ని ఏకాగ్రం చేయాలనుకునే మీ ఓటర్లందరికీ నువ్వు చెప్పదలుచుకునేది మేడం ఫైనల్గా అంటే అందరూ అభిమానంగా, నా సోదరులు సోదరమణులు అందరూ అభిమానంగా చేస్తే వాళ్ళకి ధన్యవాదాలు. నేను వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరుస్తాను.